అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. దేవీ శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తారన్నమాట. ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పూర్ణం బూరెలు, రవ్వ కేసరి అండి. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి లేట్ చేయకుండా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదే నేతిలో రవ్వ వేసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు పాలు వేడి చేసుకుందామండి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలను వేడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉప్మా రవ్వ చూద్దామండి. మనకి ఉప్మా రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కేసరి అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కాచిన వేడి పాలు వేసుకుని కలుపుతూ ఉండాలండి. రవ్వ త్వరగానే దగ్గరికి పడుతుందండి మనకి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గరికి పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు ఉప్మా రవ్వకి గ్లాసున్నర పంచదార వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకులు వేసుకుని కలుపుకోవాలి. పంచదార వేసుకున్నాం కదండి, కొంచెం పలచగా అవుతుందన్నమాట. ఇది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దగ్గర పడే వరకు కలుపుకోవాలండి. చూసారు కదండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, రవ్వ కేసరి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలానే పూర్ణం బూరెలు కూడా రెడీ చేశానండి నేను. పూర్ణం బూరెలు కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పూర్ణం బూరెలు కూడా. చూసారు కదండి, పూర్ణం బూరెలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.